హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. క్యాలీఫ్లవర్తో పచ్చడి తయారు చేసుకుందామండి. రుచికరమైన పచ్చడి. ఒక ముద్దతో అన్నమంతా తినేయచ్చు. నేను ఒక 2 క్యాలీఫ్లవర్లు తీసుకున్నానండి. ఒక అర డజను నిమ్మకాయలు, అర డజన్ నిమ్మకాయలు తీసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదిగోండి అలాగా అలా కాడలు లేకుండా చక్కగా విడివిడిగా తీసుకోవాలండి క్యాలీఫ్లవర్స్ని. ఇవి కప్ మెజర్మెంట్తో కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి 2 క్యాలీఫ్లవర్స్ తీసుకున్నాను. మీడియం సైజు ఉన్నాయి ఇవి 2 క్యాలీఫ్లవర్స్. అదిగోండి చక్కగా అలాగా కాడలు లేకుండా మొత్తము విడివిడిగా చేసుకొని వేసుకోవాలి. అది మనకి క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నం వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదిగోండి నిమ్మకాయలు మనము రసం తీసేసి పెట్టేసుకోవాలి. ఒక పక్కన నిమ్మకాయలన్నీ రసం తీసేసి పెట్టుకోవాలి. ఇది చింతపండుతో కూడా తయారు చేసుకోవచ్చండి. నేను ఒక నెక్స్ట్ వీడియోలో చేస్తాను. క్యాలీఫ్లవర్ పచ్చడి చింతపండుతో కూడా తయారు చేసుకోవచ్చు, నిమ్మకాయలతో కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ వేరేగా ఉంటుంది చింతపండుతో అయితే. అదంతా మనము తీసుకొని పెట్టుకున్నాం కదండి. చక్కగా వాటిని ఒక దాంట్లో చిల్లులు దాంట్లో వేసేసుకొని వేడి వేడి నీళ్ళు దాని మీద వేసేయాలండి. వేడి వేడి నీళ్ళు వేసి తర్వాత ఒక నిమిషం తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకోవాలి. అది ఒక టవల్ వేసుకొని మనము ఆరబెట్టేసేసుకోవాలి. తడి లేకుండా కాస్త మనం తడి చేసాం కదండి, అది కాస్త తడి లేకుండా ఆరబెట్టేసుకోండి. ఒక గంట సేపు ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టేసేసుకోవచ్చు. ఎండ ఉంటే ఒక 10 నిమిషాల్లో ఎండిపోతాయి. ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలండి. ఒక స్పూన్ మెంతులు వేయిస్తున్నాను. చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు వేయించాలండి. ఆవాలు నేను స్పూన్తో హాఫ్ స్పూన్ వస్తుంది కదండి, హాఫ్ స్పూన్తో 2 స్పూన్లు ఖచ్చితంగా కొలిచి పెట్టుకోవాలంటే 2 స్పూన్లు ఆవాలు వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వచ్చాయని నేను స్పూన్తో అలా వేసాను. అవి చక్కగా వేయించుకొని చిట్పట్లాడుతున్నట్టు అనిపిస్తున్న తర్వాత తీసేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం పాటు అలాగే వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి. నేను పల్లి నూనె వేస్తున్నాను. పల్లి నూనె ఒక కప్పు వేసానండి. అంటే అది గ్రామ్స్ లెక్క అయితే 250 గ్రామ్స్ 250 గ్రామ్స్ మనం వేసానండి. దాంట్లో తాలింపు లాగా మనం వేసుకుంటే చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడిలో. మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. నేను చేత్తో వేస్తున్నాను. ఒక్కొక్క స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక అర స్పూను జీలకర్ర, ఆవాలు, ఒక అర స్పూను ఆవాలు, అన్నీ చక్కగా వేగే వరకు కొంచెం సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఓపికగా చేసుకుంటే మనము చక్కగా తాలింపు కూడా మాడిపోకుండా చక్కగా వస్తుంది. ఎల్లుల్లిపాయలు ఒక 10 ఎల్లుల్లిపాయలు,
వేసేసి చితక్కొట్టి కొంచెం వేయండి. వేసి కొంచెం ఎండుమిరపకాయలు ఒక 4 వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ వేడికే మొత్తం అంతా అన్నీ వేగిపోతాయి. అది వేడి వేడిగా వేయకుండా కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత ప్రాసెస్ చేసేసరికి ఈ ఈ మనకి తాలింపు అనేది చల్లపడిపోతుంది. అందుకనే ముందుగా తాలింపు వేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ప్రాసెస్లోకి వస్తే మనం ముందుగా పెట్టుకున్నాం కదండి, తడి ఆరిపోయిన తర్వాత చక్కగా క్యాలీఫ్లవర్స్ అన్నీ తడి ఆరిపోయిన తర్వాత ఒక గంట తర్వాత చూపిస్తున్నాను నేను క్యాలీఫ్లవర్స్. అలా తడి ఆరిపోయిన తర్వాత కొలుసుకోవాలి. ఎన్ని కప్పులు వస్తున్నాయి అనేది కొలుచుకోవాలి. అనుభవం ఉంటే అసలు కొలుచుకునే పని లేకుండానే చేసేసుకోవచ్చు. అదిగోండి 3.5 కప్పులు వచ్చింది. 3.5 కప్పులకి ఒక 100 గ్రాములు నూనె వేసి తడి చేసుకోవాలి. దాంట్లో నూనె వేసి తడి చేసుకోవటం వల్ల అన్ని ఉప్పు కారాలన్నీ చక్కగా దానికి పడతాయండి. ఒక స్పూను పసుపు వేసేసుకోవాలి. కారం 1 కప్పు అండి. కారం 1 కప్పు, ఉప్పు సగం కప్పు వేసాను. ఉప్పు తర్వాత మనం రుచి చూసి వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆవాలు మెంతులు, అది ఆ పొడి మొత్తం వేసేసుకోవాలి. నిమ్మకాయ రసం అండి. నిమ్మరసం మనము 6 కాయలని చేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసము, అది 6 కాయలని తీసి పెట్టుకోవాలి. చక్కగా కలిపేసేసుకొని మనము తాలింపు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయి ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్లు అన్నీ చక్కగా ఎండిపోయినేదాకా అది చక్కగా చల్లారిపోయి ఉంటుంది. అది కూడా కలిపేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఈవెంట్గా మొత్తం కలవాలి. ఉప్పు కారం మనం వేసిన ఆవు పిండి మెంతి పిండి అంతా చక్కగా ఈవెంట్గా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగా మనం ఒక రోజు తర్వాత చూపిస్తాను మీకు. ఒక రోజు తర్వాత అదిగోండి అలా ఉంది. నూనె అంతా పైకి తేలేసిన తర్వాత మనం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ముక్క మెత్తపడిపోయి ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.